సీట్ విచారణ అనంతరం కేటీఆర్ ప్రెజెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు లైవ్ చూద్దాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ అన్న ఆగే బడో, हम आपके साथ हैं. केटीआर अन्ना आगे बढ़ो. जय तेलंगाना, जय केसीआर, जय केसीआर. అందరికీ నమస్కారం. అక్కడ పోలీసు వాళ్ళు ఏమో కానీ ఇక్కడ మా వాళ్ళని తట్టుకోవడమే కష్టంగా ఉంది. గౌరవనీయులైన మా పార్టీ నాయకత్వం, సీనియర్ నాయకత్వం ఇవాళ తెలంగాణ భవన్కి తరలి వచ్చి సంఘీభావంగా నిలిచిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ, ముందుగా మా సీనియర్ నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, హైదరాబాద్ నగర నాయకులు, మా కార్పొరేటర్లు, పేరు పేరున అందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, గత 2 ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7:30 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను. గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన. వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటూ ఉన్నారు, పేపర్లు రాస్తూ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది, చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది, కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకి నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి, దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు, హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అన్న తెల్లారి పేపర్లలో ఇంకోటి, ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసింటారు, ఫలానా ఆయన తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు.
అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన, 2 ఏళ్ళు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది, ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ 1. రెండవది, వారిని నేను సూటిగా అడిగాను, సిట్ వాళ్ళను, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది, నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు, అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. అందుకే నేను మళ్ళొక్కసారి ప్రజలకు, మా సోదరులకు, మా పార్టీ సోదరులకు, మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. కానీ మా బాధ్యత పెద్దది, ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది. మా బాధ్యత ఏంది? ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు, సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. సరే, మీరు సిట్లు వేస్తున్నారు, వేసుకోండి. కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్యన జరిగిన పంచాయతీ, 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరు ఉండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. ఇవాళ వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. వాళ్ళు చేయగలిగింది కూడా ఏమి లేదు. ఐ అపీల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా యాజ్ వెల్, ప్లీజ్, ఫర్ ద లాస్ట్ 2 years the government has been indulging in massive attention diversion. Today the inquiry, the investigation that is going on into phone tapping, I have reminded the gentlemen from special investigation team, I've asked them, there have been numerous stories in the last 2 years assassinating my character personally and also assassinating the character of our party leadership, saying, stating and speculating that certain actresses' phones were tapped and something illegal was done. I asked the SIT pointedly today, I said, whose phone was tapped? Why don't you give me the information? Which is this actor who has complained to you, or the information that you have, why don't you produce it? Then the ACP there says,
No, we've already clarified no such thing has happened. But enough damage has been done. To me, to my party leadership, to my family, to all the constituents of my constituency. So I appeal to the media, please treat everything that the government throws at you, every leak that is given to you with a pinch of salt. Please corroborate, please verify, please check the facts and only then publish. I also appeal to the media, for the last 2 years, this government's incompetence, their failures, their corruption is being exposed by BRS leadership day in, day out. Be it Amrut scam where Chief Minister's brother-in-law was the kingpin, or be it coal scam in Singareni where again the same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today, they have been a disaster. Their government has been a disaster. Revenues are slipping. Telangana is falling under the weight of the corruption of the Congress government. So my humble appeal to the media also is to please focus on delivery of 6 guarantees. Please focus on the misery in this administration. Please focus on the corruption in this administration. Please focus on real people issues, not these fabricated stories and manufactured stories, cooked up stories, so to speak. So my humble request to all of you, మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన, దయచేసి రేపు మళ్ళీ రాస్తారు. మన హరీష్ రావు గారు పోయినప్పుడు ఎట్లయితే ఇది అది అది ఇది అని వడ్డించి కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి. కావాల్సుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు. దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు. కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు, వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా దయచేసి మన వాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు, వీళ్ళు పెట్టే స్టోరీలు, ఈ కుక్డప్ స్టోరీసు, కాక్ అండ్ బుల్ స్టోరీసు నమ్మవద్దు. మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం. కానీ ఈ ప్రభుత్వాన్ని, వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇగో మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఇగో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు, ఆడెవరు లేడు. మరి అందుకే అంటున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట. పురుగు కూడా లేడు, ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ 2 ఫోటోలు మీది ఆయనది పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత. అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కనే ఉన్నా తప్ప ఎవడు లేడు. అంతే మరి. మా అభిప్రాయంలో మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే ఇవాళ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, పక్కా అని చెప్పి నిజమని తెలిపోయింది. అంతే. ఇక మరి సాక్షిగా పిలిచినరా, ఈనాడుగా పిలిచిరా నాకైతే తెలియదు. కానీ కాదు సోదరా, వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు, విషయం ఏం లేదు. అడిగిందే అడుగుడు. ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో, వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా, భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి, భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి. నేను సిరిసిల్లలో ఉన్నా, నిన్న విచారణకు ఆదేశించారు 4:30కి. రాత్రికి వచ్చేసిన, రాత్రికి బయలుదేరి వచ్చేసిన. హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు, రాత్రి 10కి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము? సింపుల్ లాజిక్. ఎనీవే మళ్ళొకసారి అందరికీ థ్యాంక్ యూ. నేను ఎవరు కంప్లైంట్ చేశారు? అయితే నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా. ఆ అర్రలో 6 ఉన్నాం. నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళకు. నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే వాళ్ళు చెప్పాలి, బయట పోయి వాళ్ళు చేయాలి కంప్లైంట్. కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు తెలిసింది? ఎట్లా తెలిసింది? అంటే ఎంత లోపభూయిష్టంగా, ఎంత లీకుల ఆధారంగా, ఎంత కలిసికట్టుగా ఈ వ్యవహారం జరుగుతుందో, ఎంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగొల్లబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. మళ్ళీ పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ. తెలంగాణ
రాష్ట్రంలో విచారణల పర్వం కొనసాగుతోంది. నైని గనుల వ్యవహారం బయటకు రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ మొన్న హరీష్ రావును ఇవాళ కేటీఆర్ను విచారించారు. అయితే ఇది అరెస్ట్లా లేక కక్ష సాధింపు చర్యలా అని బీఆర్ఎస్ అంటోంది. ఇక ఇదే టాపిక్కి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు సింతారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 స్టూడియో అందరికి. మేడం బీజేపీ బీఆర్ఎస్ కాదు. ఓకే రైట్ సార్, ముందుగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సార్ వినిపిస్తుందా నా వాయిస్? సార్, మొత్తం తెలంగాణ రాజకీయాలు విచారణల దర్యాప్తులు అలాగే వీటి చుట్టే విచారణల దర్యాప్తులు చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటిదాకా కాళేశ్వరంపై విచారణ జరిగింది, ఈ నెలలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మొన్నేమో హరీష్ రావు, ఈరోజేమో కేటీఆర్ విచారణ జరిగింది. ఇదంతా ఒక రకంగా చూసుకుంటే కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా? ముందుగా ఛానల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా మెగా 9 న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నదో తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు భయపడేటువంటి పార్టీ కాదండి. బీఆర్ఎస్ పార్టీ ఎంతో కష్టపడి, అంటే చావును కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించినటువంటి, తెలంగాణను సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈరోజు తెలంగాణలో అబద్ధపు మాటలు చెప్పి అమలు చేయలేనటువంటి హామీలను ఇచ్చి ప్రజలు ఆ హామీలను అడుగుతుంటే ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సభలలో నిలదీస్తుంటే వాటి నుండి తప్పించుకొని తిరగడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో రోజుకు ఒక కొత్త రకమైనటువంటి డైవర్షన్స్ కి ఈరోజు ప్రభుత్వము తెరలేపుతా ఉన్నది. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల నుంచి అనేక కేసులు ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పైన మోపి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. స్పష్టంగా ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు, ఒకరోజు ఈ కార్ కేసు అంటారు, ఇంకొక రోజు కాళేశ్వరం కేసు అంటారు, మరొక రోజు ఇంకోటి అంటారు. కానీ దాంట్లో ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి అవినీతి అనేది లేదు, ఎలాంటి తప్పు అనేది లేదు. కేవలం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు అడుగుతున్నారు, వాటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే చేతిలో కర్ర ఉంది, నా చేతిలో కట్టె ఉంది, న్యాయం మొత్తం నా వైపే ఉంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు పూర్తిగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చింది, ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, ఈ హామీలను ఎక్కడ పోయినవి, మీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినవి, మీరు రైతులకు వాళ్ళకు కొంత అంటే ప్రజలలో తిరుగుతున్నారు, కొద్దిగానన్నా వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. సంక్రాంతి వెళ్ళిన తర్వాత రైతు భరోసా వేస్తా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. సంక్రాంతి అయిపోయి కూడా 10 దినాలు అవుతుంది, ఇప్పటిదాకా రైతు భరోసా లేదు, దాని మీద దృష్టి లేదు. కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఈ అంటే పసలేనటువంటి నిజం లేనటువంటి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కేసుల పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చేటువంటి ఏ హామీని కూడా వీళ్ళు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు అని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదండి. అది గూఢచర్య వ్యవస్థ, నిఘా వర్గాలు పనిచేస్తవి. ఇవాళ పోయి కేటీఆర్, హరీష్ రావు గారు ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు పోయి ఆ ఫోన్ కాడ కూర్చొని ట్యాపింగ్ చేసిరా, ఎవరి మాటలు విన్నారా? అది అధికారులు చేస్తారు. అధికారులు ఎందుకు చేస్తారు? ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ ప్రభుత్వంపై ఎవరైనా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే తీవ్రవాదుల యొక్క నిఘా కార్యకలాపాలను, తీవ్రవాదుల యొక్క కదలికలను గుర్తించనీకే, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటాయి వాటిని గమనించనీకే, వాటిని పరిశీలించనీకే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ అనవసరంగా ఓన్లీ ఈ బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఏదో వీళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నట్టు, వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అబద్ధ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు వీళ్ళు
తీర్పు రాకముందుకే, విచారణ జరగక ముందుకే బీఆర్ఎస్ నాయకులే చేసిరు ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ నాయకుల వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి వీళ్ళందరూ వీళ్ళే లీకులు ఇచ్చుకుంటా వీళ్ళందరూ వీళ్ళే దుష్ప్రచారం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తుల యొక్క స్వేచ్ఛను, వాళ్ళ యొక్క గౌరవాన్ని హననం చేసేటువంటి కార్యక్రమమే తప్ప ఇంకోటి లేదు. ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమే. హరీష్ రావు గారు ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, ఏదైతే సింగరేణి బొగ్గు గనులలో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఈరోజు తెల్లాటల వరకల్లా హరీష్ రావు గారికి నోటీసులు, మళ్ళా తెల్లారి కేటీఆర్ గారికి నోటీసులు, ఇంకా రేపు వరకు వస్తుందో, ఇంక ఇప్పటి వరకు ఇయ్యలేదు, మరి రేపు ఎవరికి ఇస్తారో తెలియదు. ఇట్లా వాళ్ళు ఎంతసేపు ఉన్నా గానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కూడా రేపు గ్రామాలలో పోతే తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే వాళ్ళను భయపెట్టియాలి అనేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు తప్ప మరేమీ లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు మీరు బెదిరించాలనే ప్రయత్నం చేసినా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. విచారణకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్వయంగా చెప్పారు. మీరు ఏం విచారిస్తారో విచారించరు, మీరేం అడుగుతారో అడగండి, మీకు కావాల్సినటువంటి సమాచారం మేము ఇస్తామని చెప్తున్నారు. అంతేగా దాన్ని నిశితంగా పరిశీలించకుండా దాన్ని ఏ రకంగా చేయాలో తెలియక కేవలం నోటీసులు ఇచ్చి కాలయాపన చేసుకుంటా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఎవరు కూడా దీన్ని సహించరు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మరల్చడానికి మాత్రమే వీళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా నేనేమంటున్నానంటే శిక్ష సింగరేణి టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఏమన్నారంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కావచ్చు అలాగే కాంగ్రెస్ కావచ్చు దోపిడీ అనేది చేస్తుంది అని అన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు వచ్చేసి 47,000 కోట్ల వరకు ఇవ్వాలి అని కిషన్ రెడ్డి గారు అనడం జరిగింది. మరి ఆ దోపిడీకి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు 10 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి గారు హఠాత్తుగా నిన్న 3-4 రోజుల కింద మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అక్కడ దోపిడీ జరిగింది లేదు, ఏంది లేదు. ఏందంటే వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక వాళ్ళిద్దరు అంతర్గతంగా వాళ్ళ ఒక ఒప్పందం ప్రకారమే ఇలా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఆడ ఉన్నదేంది కుంభకోణం చేసేది ఏమున్నది. నీకు బాజాబ్తా నీకు టెండర్లు ఇన్వైట్ చేస్తారు, దానికి డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగానే టెండర్లు ఇన్వైట్ చేస్తారు, టెండర్ల ప్రకారంగానే అమ్ముతారు. వచ్చిన డబ్బులు ప్రభుత్వం ఇప్పటికప్పుడు జమా ఖర్చులు చేస్తూనే ఉంటుంది. ఆడ కుంభకోణం చేయడానికి ఏముంటది, ఆడ వీళ్ళు మాట్లాడినట్టు చెప్పేది ఏముంటది. 10 సంవత్సరాల నుంచి మాట్లాడిన కిషన్ రెడ్డి గారు 3 రోజుల కింద ఎందుకు మాట్లాడారండి సింగరేణి కుంభకోణం గురించి? వాళ్ళు మంత్రిగా కూడా చాలా రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజుల నుంచి మాట్లాడని కేంద్ర మంత్రి గారు 3 రోజుల కింద ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇవన్నీ ఏంటంటే వీళ్ళు లోపాయికారి ఒప్పందము. ఈ రానున్న అంటే ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత అనేది పెరుగుతా ఉన్నది. ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు ప్రజలు. బీఆర్ఎస్ బాగా బలపడుతున్నటువంటి సందర్భంలో అంటే ఈ రోజు ప్రజలలో అయ్యో కేసీఆర్ ను పోగొట్టుకున్నాము మనము అనేటువంటి భావనలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, తెలంగాణను కాపాడాలంటే కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. వీళ్ళందరినీ డైవర్ట్ చేయాలి. ఎట్లా డైవర్ట్ చేయాలి? ఇదే ఉన్నది లేనిది ఏదోటి బట్టగాల్చి మీదేసి మసిబూసి మారడికాయ చేసేటువంటి క్రమం తప్ప అంతకు మించి ఏమీ లేదు. దీంట్లో నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఎవరికి భయం లేదు. మా యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏ ఎంక్వైరీకి పిలుస్తారో పిలవండి, ఖచ్చితంగా వస్తాము. మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాము. మేము మీ విచారణకు మేము సహకరిస్తాము. కానీ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులని టార్గెట్ చేసి కొంతమంది నాయకులని టార్గెట్ చేసి ఈరోజు ఇబ్బంది పెట్టడము, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు, సరైనది కాదు. సార్ కాంగ్రెస్ నాయకులు రామచంద్రరావు గౌడ్ గారు కూడా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అందరికీ నమస్కారం అండి. సార్ హరీష్ రావు మొన్నటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరిగింది. అయితే 3 days బ్యాక్ జరిగింది విచారణ. మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాట అన్నారు ఆయన, నిన్న నాకు నోటీసులు, నేడు కేటీఆర్కు నోటీసులు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే వరకు మేము మొదలము, వాళ్ళకి దమ్ముందా ప్రభుత్వానికి అని ఒక క్వశ్చన్ కూడా వేశారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డ్రామాలు ఆడుతుంది అని అన్నారు. మరి మీరేమంటారు?
బొగ్గు కుంభకోణం అనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది టెండర్ కాలేదు, టెండర్ ప్రాసెస్ లో ఇబ్బందులు ఉన్నాయని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంట్లో అవకతవకలు జరిగి ఏదో ఆర్థిక లావాదేవీలు జరిగింది అనేది కాదు. అదే గత 10 సంవత్సరాల నుంచి జరిగే కార్యక్రమమే అదే బేసిక్ గా జరిగింది. దాంట్లో ఇబ్బంది ఉందని క్యాన్సిల్ చేయడం జరిగింది, కానీ దాంట్లో ఆర్థిక అవకతవకలు జరగలేదు అనేది ఒకటి. అదే రకంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు అనే విషయంలో ఇది 2023 తర్వాత ఈ మన బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు సంబంధించి ధ్వంసం చేసిండ్రు అనేది కేసు చేయడం జరిగింది. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది మన ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన పెరాగాన్ డివైజర్ ద్వారా చేయడం జరిగింది. అది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేసి ప్రైవేట్ అంటే అధికారులు ప్రైవేట్ కు సంబంధించిన దీంట్లో వ్యక్తిగత గోప్యతను హరించి వాళ్ళ దగ్గర కొద్ది ఇబ్బందులు చేసింది అనేది రూఢి అయింది. దానికి సంబంధించి అధికారులను అరెస్ట్ చేయడం అయింది, జైలుకు పోవడం జరిగింది. దాని తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోతే ఆయనను పిలిపియడం జరిగింది. అదే రకంగా శ్రవణ్ రావు అని అంటే కొంతమంది అధికారుల ద్వారా జరిగింది అనేది ఉంది. అది ఓన్లీ కాంగ్రెస్ గురించి అనేది కాదు. ఇంతకు ముందు బై ఎలక్షన్ లో జరిగిన దుబ్బాక ఎలక్షన్ లో 2020 కంటే ముందు కూడా జరిగింది అనేది ఉంది. అంతకుముందు 2018 కంటే ముందు కూడా జరిగింది అనేది కూడా ఉంది. దానికి సంబంధించి కవిత గారు మాట్లాడడం జరిగింది. ఆ కవిత గారికి కూడా వాళ్ళు జవాబు చెప్తే బాగుంటుండేది. సొంత అల్లుంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేది ఆమె ఎలిగేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు అతను కూడా ఏమన్నాడంటే నాకు ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆయన కొన్న వ్యక్తుల దగ్గర బలవంతంగా బెదిరించి ఎలక్ట్రో బాండ్ కూడా కొనిపించడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు ఈటల రాజేందర్ గారు కూడా ఆయన ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో ఈ రకంగా జరిగిందని ఆయన కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి అధికారులకు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడాల్సిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంతకు ముందు మీరు అన్నట్టు అధికారులు వాళ్ళకి సంబంధించిన దేశద్రోహులకు సంబంధించింది, టెర్రరిస్టులకు సంబంధించింది, నక్సలైట్లకు సంబంధించింది, ఇంకా వేరే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేది ప్రజలకు సంబంధించి ఇబ్బందులు జరిగే దాని గురించి తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని వినియోగిస్తారు. దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ వచ్చింది మాత్రం ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, సినీ ఫీల్డ్ దగ్గర వాళ్ళ దగ్గర, మరియు పారిశ్రామికవేత్తల దగ్గర, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర వసూలు చేసి ఎలక్ట్రో బాండ్ రూపకంగా ద్వారా 1000 అంటే సుమారుగా వాళ్ళ ప్రాపర్టీ సుమారుగా అధికారికంగానే 1500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకోవడం ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతుంది. జరుగుతుంది. మీరు తర్వాత మాట్లాడు క్విట్ ప్రో ద్వారా ఇది జరిగింది అనేది ఉంది. దీంట్లో పూర్తి ఎలిగేషన్స్ ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛను ఎంపీల పేర్లు చెప్పాను. తర్వాత రామచంద్ర గౌడ్ గారు నేనేమంటున్నానంటే రామచంద్ర గౌడ్ గారు మీరు ఒక మాట వినాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, బండి సంజయ్ గారు చెప్పారు, ఈటల రాజేందర్ గారు చెప్పారు, ఇంకా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులైనటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి. వాటి గురించి మీరు ఎందుకు సిట్టు వేయలేదండి? దాని గురించి మీరు విచారణ ఎందుకు వేయలేదండి? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా. నేను మీ మంత్రులు స్వయంగా మీ మంత్రులు చెప్తున్నారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నవి అని చెప్పి. ఇవాళ కేవలం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే వాటాలలో పంపకాలలో తేడాలు వచ్చి ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయింది, పరిపాలన చేతనైతే లేదు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలియదు, ఏ మంత్రి శాఖకు సంబంధించినటువంటి విషయం ఏ మంత్రి శాఖ సంబంధించినటువంటి మంత్రి చెప్తాడో తెలుస్తలేదు. ఒక్కొక్క మంత్రి పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ శాఖలో ఉన్నటువంటి జీవోలు కూడా వాళ్ళకి తెలియకుండా పోతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు
ఎందుకంటే విలువైనటువంటి 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని మీరు వృధా చేసిర్రు. ఈ రోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. మీ యొక్క మేనిఫెస్టో 420 పేజీల మేనిఫెస్టో ఉన్నది, 420 హామీలు ఉన్నాయి, 42 పేజీల మేనిఫెస్టో ఉన్నది మీది. మేడం గారు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయించకండి, నేను మాట్లాడిన దానికి తర్వాత మీరు మీ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతామంటే మీరు ఒప్పుకోండి, మీరు మాట్లాడండి. రామచంద్ర గౌడ్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహారెడ్డి గారు అన్నట్టు దేశ రక్షణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు రహస్యంగా ఫోన్లను ట్యాప్ చేస్తారు. ఇది స్వాతంత్రం రాకముందు నుంచే అమల్లో ఉన్న చట్టబద్ధమైన ఒక ప్రక్రియ. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా చెప్పారు అని ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. గతంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సైతం ట్యాపింగ్ తప్పు కాదని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి దీనిని మీరు ఎలా చూస్తారు? దీన్ని మీరు ఖండిస్తారా? ఒక విషయం అండి, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తే తప్పేం లేదు. అది వ్యక్తిగతంగా వీళ్ళు ఒక రౌడీ మామూళ్ళ ద్వారా లాగా వాళ్ళు పార్టీ ఫండ్ తీసుకున్నారనే అభియోగం. ఇక్కడ ఏంటంటే ఆయన ప్రాపర్టీ, మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన సొంత ప్రాపర్టీ అమ్ముకున్నాడు. అమ్ముకున్న ఆయన కొన్న అతని దగ్గర బలవంతంగా 11 కోట్లు వసూలు చేసి మీరు మాట్లాడకండి మధ్యలో. ముందుకు మీరు ఏ రకంగా ఆరోపణ చేస్తారు? విచారణ జరుగుతుంది కదా, మీరే తీర్పిస్తారా? రికార్డ్ చేయడం జరిగింది కదా అతను మాట్లాడింది. నువ్వు చూసావా? తేలిందా అదేమన్నా? తేలిందా? రుజువైందా అండి? ఎందుకు మాట్లాడతారు? నేను ఏమంటున్నానంటే తీర్పు కూడా మీరే ఇచ్చేస్తారా? మీరు తీర్పు ఇచ్చినాక విచారణ ఎందుకు? ఇంకా మీరు తీర్పు ఇచ్చినాక విచారణ ఎందుకు అంటున్నా నేను. విశ్వేశ్వర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆల్రెడీ రికార్డు విత్ ఎవిడెన్స్ తో సహా ఇచ్చాడు కదా. గౌడ్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకో క్వశ్చన్ అండి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని బావమర్ది ఎవరైతే ఉన్నారో కుంభకోణం నుంచి బయటకు రాకుండా చూడాలని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటకు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక వాదన. మరి ఇద్దరితో మాట్లాడించేదానికి నేను ఎందుకు ఇక్కడ గురించి మాట్లాడు. సునీతా రెడ్డి గారు మీ వెర్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మేడం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇద్దరు ఒకరు కొట్టినట్టు ఒకరు ఏడ్చినట్టు అక్కడ జరుగుతుంది, కానీ ఎక్కడైనా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయమే. దాంట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారే బాధితులు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంత అంటే ఒక రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, జడ్జీలు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, ప్లస్ కామన్ పబ్లిక్ మీద కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసిండు అనేది ఫస్ట్ మనకు 2024 మార్చి 10వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు మేడం. ఇక సిట్ 1 సిట్ 2 ఇప్పుడు ఇది ఒక ధారావాహిక లాగా సిట్ 3 కూడా ఉంటుందేమో. ఇప్పటి వరకు సాక్షులను మాత్రమే వీళ్ళు పిలుస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. నేనేమంటున్నంటే ఇక్కడ మా బండి సంజయ్ గారు లాగా అందరిని చాలా మందిని పిలిచిండ్రు. ఈటెల రాజేందర్ గారిని కానివ్వండి, రఘునందన్ రావు గారు కానివ్వండి, చాలా ప్రముఖులని, సినిమా ప్రముఖులని, జడ్జి అందరిని పిలిచిండ్రు విచారణకు. స్వయంగా ఈ రోజు మా బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నవి, నాకే నా ముంగల పెట్టిండ్రు, నేను చూసిన, నాకు చెప్పిండ్రు. పోనీ ఏదైతే వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రో ఆ ట్యాపింగ్ బండి సంజయ్ గారి ఫోన్ నెంబరే, కానీ ఆయన పేరు మీద కాదు. రఘునందన్ గారి ఫోన్ నెంబర్ ట్యాప్ చేసిండ్రు, కానీ అక్కడ పేరు రఘునందన్ గారి పేరు కాదు. ఇక్కడ ఏంటి, వీళ్ళు వచ్చేసి వేరే నక్సలైట్ల పేర్ల మీద, టెర్రరిస్టుల పేర్ల మీద, ఈ నెంబర్ల మీద ఎంక్వైరీ చేసుకోవాలని హోమ్ సెక్రటరీ గారి వాళ్ళ ద్వారా వీళ్ళు తీసుకున్నారు అనేది ఈ నేరం జరుగుతా ఉంది, ఇది విచారణ జరుగుతా ఉంది. అలా జరుగుతుందని క్లియర్ గా తెలిసినప్పుడు మీరు ఎక్కడ వీళ్ళని పనిష్ చేసిండ్రో చెప్పండి. ఇది ధారావాహిక లాగా పంపిస్తున్నారు తప్ప ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని అందులో
అరెస్ట్ చేసిండ్రు తప్ప దానికి ఎవరైతే ఈ ప్రభుత్వం బాధ్యత ఉందో ఎవరినైనా మీరు ఓన్లీ సాక్షిగా పిలుస్తున్నారు. నిన్న హరీష్ రావు గారిని మీరు పిలిచిండ్రు, సాక్షిగా పిలిచిండ్రా, అతను బాధితుడుగా పిలిచిండ్రా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. మీ ఫోన్ ట్యాపింగ్ అయింది 2018లోనేమో ఒక లెక్కనే చెప్తున్నారు. రెండోది ఏంది, మీరు ట్యాపింగ్ చేయించిండ్రు అని ఒక లెక్కన చెప్తున్నారు. అక్కడ కవిత గారు ఏం చెప్తున్నది, నా ఫోన్, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు మా వాళ్ళు అని చెప్తున్నది. అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అని అడుగుతున్నది. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది ఆయన అరెస్ట్ చేయడానికి మాకు అర్థమైతలేదు. ఎందుకు ఈ టైం పాస్ వ్యవహారాలు చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు తొడగొడుతున్నారు. అలాగే మేడం రోజుల క్రితం తొడగొడుతున్నారు మేడం. సునీతారెడ్డి గారు ఇక్కడ ఒక మాట, హరీష్ రావు గారు ఒక 3 days బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, నా దగ్గర కాంగ్రెస్ కి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి అని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ మీద విమర్శలు ప్రతి విమర్శలు చేస్తోంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు చేస్తూ వస్తుందని మన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా. మేడం ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు. మరి ఇవ్వచ్చు కదా, ఇన్వెస్టిగేషన్ సంస్థలకు ఎందుకు ఇస్తలేడు? ఆయనకేం రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు ఇస్తలేడు? ఎందుకు ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారు? ఇక్కడ లొల్లి పెట్టుకొని ఢిల్లీలో సెటిల్మెంట్లు చేసుకుంటారు. ఆ సెటిల్మెంట్లు కుదరక ఇవి గడికొకసారి ఇదే ఒకసారి సిట్ 1 అనేసి, ఇప్పుడు సిట్ 2 అనేసి, ఇది కూడా ఇంకొక 10 రోజులలో ఇది కూడా క్లోజ్ అయితే మళ్ళీ సిట్ 3 కూడా మనం చూడబోతాం. ఇది ఒక సీరియల్ లాగా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. అంతేగాని ఏం జరగదు మేడం. ఈ రోజు కేటీఆర్ గారు కానీ, నిన్న హరీష్ రావు గారు కానీ, ఇంత ముందు జరిగిన కేసులలో కానీ వాళ్ళు తొడగొడుతున్నారు. నీకు దమ్ముంటే అరెస్ట్ చేయని. మరి మీ ప్రభుత్వానికి దమ్ము లేదా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతమంది ఎంపీలు అటెండ్ అయ్యారు, ఇంతమంది సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు, ఇంతమంది ఏదైతే పేరు పొందిన వాళ్ళ ఎంతమంది ఒక్క రోజులో 600 ఫోన్లు ట్యాప్ చేసిండని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్ రోజు 23 మన జనరల్ ఎలక్షన్ రోజు 600 ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పిండ్రు. ట్యాప్ కాలేదు, మీరు చెప్పలేదు. మరి ఎందుకు సీడీలను తీసుకుపోయి మూసీ నదిలో వేసిండ్రు? మూసీ నదిలో వేసిన గవర్నమెంట్ సీక్రెట్స్ అన్ని తీసుకుపోయి మూసీ నదిలో కలిపిండ్రు. మరి దీనికి ఎవరు చెప్తే చేసిండ్రు? దీని వెనక ఎవరున్నారు? ఈ వాళ్ళు పెద్ద ఆయన అని చెప్తూనే ఉన్నారు. మరి ఆ పెద్ద ఆయనను మీరు కదిపించే ధైర్యం లేదా, దమ్ము లేదా? ఆ ఈ కార్ రేసింగ్ కొన్ని రోజులు డ్రామా ఆడారు. తోడ్పాసి కేసు, లొట్ట పీసుల కేసు అని అంటాడు ఆయన. దమ్ముందా నీకు? దమ్ముంటారే చేయని అంటాడు. మరి ప్రభుత్వానికి దమ్ము లేదా? లేదంటే సెటిల్మెంట్లు చేసుకుంటున్నా. అంతేగాని ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ బాధితుల గురించి కానీ, ఈ కేసుల గురించి కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే చెప్తున్నాం. స్వయంగా మా బండి సంజయ్ గారు చెప్తున్నారు, నేను బాధితుడిని, నా ముందర సాక్ష్యాలు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చార్జ్ షీట్ వేస్తలేరు? మీరు సాక్షులుగా ఎందుకు పిలుస్తున్నారు? ఈ వాళ్ళు చెప్తున్నారు కదా, పోలీసు వాళ్ళు ఎవరు చేయమంటే చేసినాము అని చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు వాళ్ళని సాక్షులుగా కాదు, మీరు వాళ్ళ మీద చార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. మరి ఎందుకు చేస్తలేరు? దానికి సమాధానం ఇంకేమనంటే, ఇలాగ బ్రదర్ ఏం చెప్తున్నాడు, ఏదో 9 బొగ్గు స్కామ్ గురించి మాట్లాడుతున్నారు ఈ టిఆర్ఎస్ బ్రదర్. ఆయన ఏమంటున్నారు, టెండర్లను 2 వాళ్ళే మాట్లాడుతున్నారు. టెండర్లన్నీ మొత్తం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారానే జరుగుతాయి. కిషన్ రెడ్డి గారు అట్లెట్లా మాట్లాడతారు? 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా జరగలేదు, ఏ విధమైన అక్కడ అవినీతి జరగలేదు, ఏ విధమైన స్కాములు జరగలేదు, అక్కడ అన్ని ఫార్మల్ గానే జరిగినాయి అని చెప్తున్నారు. మరి ఇవాళ మీరే మళ్ళా కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు దేని మీద కన్ఫైన్ ఉన్నారు? మా కిషన్ రెడ్డి గారికి కానీ, మా కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఎంక్వైరీ కమిటీ చేసిన 3 రోజులలో తేల్చమని చెప్తున్నాము. మీలాగా సంవత్సరాలు పెట్టుకొని ఇంకా సాక్షులను ప్రశ్నిస్తున్నాము, ఇంకా సాక్షులనే పిలుస్తున్నాము. ఇంకా ఇప్పటి వరకు సాక్షులను పిలుచుకొచ్చి మీరు ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద ఎప్పుడు కడతారు? చార్జ్ షీట్లు ఎప్పుడు కడతారు? కోర్టుకి ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు శిక్షిస్తారు? ఇదేమన్నా సంవత్సరాల తరబడి ధారావాహికనా అండి? మేము ఇప్పుడు 3 రోజుల్లో తేల్స్తున్నామని చెప్తున్నాం. 9 స్కామ్ లో 9 ఏదైతే బొగ్గు గనులలో ఏం జరిగింది, ఆ టెండర్లలో ఏం జరిగిందో మీకు ఈ రోజు ఎంక్వైరీ కమిషన్ వేసినాం. 3 రోజుల్లో మాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కావాలని అడుగుతున్నాం. అక్కడ ఏ మాత్రం ఏమి జరిగినా కూడా తప్పకుండా తీసుకుపోయి జైల్లో పడేస్తాం తీసుకెళ్ళి.
ఎక్కడిది మీకు దమ్ము ఎక్కడిది? రెండు మీరే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ సింగరేణి బొగ్గు గనుల పైసలన్నీ తీసుకొచ్చుకొని వాడుకున్నారు. ఇవాళ సింగరేణి కోసం 48,000 కోట్ల రూపాయలు బాకీ పడి ఆ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారు. ఇవాళ మీకు వంత పాడుతూ కాంగ్రెస్ పార్టీ మీకు వాళ్ళకి సెటిల్మెంట్లు కుదరక బయటకు వస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ ఏ సంస్థను పరిరక్షించడానికో, ఇక్కడ ఏ చట్టాలను పరిరక్షించడానికో, ఇక్కడ ఏ చట్టాలను కాపాడడానికో వీళ్ళు ఏ ప్రయత్నం చేయట్లేదు మేడం. వీళ్ళ రాజకీయ ఎత్తుగడలలో భాగంగా ఇక్కడ మీడియాలో హైలైట్స్ లో ఫ్రంట్ లైన్ లో ఉండడం కోసం వేరే విషయాలని దాచిపెట్టడం కోసం అప్పుడప్పుడు ఇవి హైలైట్స్ గా తీసుకొస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండే, దమ్ముండి, ధైర్యం ఉంటే స్వయంగా బాధితుడైన రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయనని గొర గుంజుకపోయి జైలు వేసిండ్రు. ఒక్క చిన్న కేసులో, ఏంటది డ్రోన్ కేసులో ఇంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ఈ కార్ రేస్ లో నేనే ఇచ్చిన అన్అఫీషియల్ ఇచ్చిన 55 లక్షలు ఏం పిక్కు అని మాట్లాడుతుంటే ఒక్క అరెస్ట్ చేయలేని దమ్ము లేని సీఎమా? ఒక దమ్ము కూడా లేదా ప్రభుత్వానికి? ఇంత దమ్ము లేదా? తన బిడ్డ పెళ్లి కూడా చూసుకోకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రే. నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా దమ్ము ఉంటే ఈ కేసులు బయట పెట్టి మీరు జైల్లో అరెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు అరెస్ట్ చేయమని. బాధితులు చెప్తున్నారు, పోలీసు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. స్వయంగా మా మినిస్టర్ గారు చూపించినారు సాక్ష్యాలు. బండి సంజయ్ గారు ఈ రోజు మాట్లాడుతున్నారు, మొత్తం నా దగ్గర సాక్ష్యాలు నా ముందర పెట్టి చూపించినారు అని చెప్పి. మీరు ప్రభుత్వ ఆస్తులను ఎట్లా ధ్వంసం చేస్తారు? ప్రభుత్వ డాటాను ఎట్లా ధ్వంసం చేస్తారు? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఆ రోజు ఎందుకు తీయలేకపోతున్నారు? మీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎవరిని కాపాడుతున్నారు? మళ్ళీ ఏమనంటే కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడతారు వీళ్ళు. సునీత రెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారితో ఒకసారి మాట్లాడదాము. రామచంద్ర గౌడ్ గారు, ఇది ఎవరిని ఒక్క నిమిషం అండి. ఫార్ములా ఈ కార్ రేస్, అలాగే కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కాపాడుతున్నారు మేడం. ప్రభుత్వమే కాపాడుతుంది మేడం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఫార్ములా ఈ కార్ రేస్, అలాగే కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, సో వరుస కేసులతో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నాది ఒక మాట, మొన్న హరీష్ రావు, ఈ రోజేమో కేటీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుమారుగా 7 గంటల నుంచి 8 గంటల వరకు విచారణ జరిగింది. ఎవరి దోషులు, ఎంత అవినీతి జరిగింది, ఇలాంటివి ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. అసలు ఎందుకని బయటికి రావట్లేదు? ఇంత విచారణలు జరిగినా కూడా దాదాపుగా 2 years నుంచి కూడా ఈ విచారణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ నుంచి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి పారిపోతే ఆయన పిలిపియడం జరిగింది. ఆయన వచ్చి 2 నెలలు అవుతుంది. ఆయన 2 నెలల నుంచి కూడా ఆయన సరైన రెస్పాన్స్ లేకుంటుంది. A1 గా ఉన్న ప్రభాకర్ రావు రావడానికి డిలే అయింది. ఇంకోటి దీంట్లో చట్ట పరిధిలోనే మనం పిలిపించి మాట్లాడితేనే ఇదే రకంగా ఉంది. అరెస్టులు చేస్తే ఏ రకంగా ఉంటుంది? యాక్చువల్ గా ఇది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డ దాని నుంచి తయారైంది. దానికి సంబంధించి న్యాయంగా ఖచ్చితంగా శిక్షార్హులు ఎవరు పడతారో అలా అందరికీ తెలుసు. అయినా ఇది భయానికో భక్తికో వాళ్ళు చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరిగింది. వాళ్ళు ఆర్థిక లావాదేవీలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది అనేది ఉంది. వాళ్ళకి ఎలక్ట్రో బాండ్లు రూపకంగా అనుకోండి, క్విట్ ప్రో ద్వారా అనుకోండి, వాళ్ళ అంటే లీగల్ గానే సుమారుగా 1,000-1,500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చింది. వాళ్ళ ఆస్తులు కూడా 2000 కంటే ముందు మాకు తెలుసు. వాళ్ళు ఆ రోజు ఏ పరిస్థితి ఉంది, ఈ రోజు కూడా ఏ పరిస్థితి ఉంది. అదే రకంగా ముఖ్యంగా కవిత గారికి జవాబు చెప్పండి. వాళ్ళకి వచ్చిన దాంట్లో ఏంటంటే ఆర్థిక దాంట్లో దీన్ని ఖచ్చితంగా వాళ్ళకు ఇది ఎంక్వైరీ జరిగి న్యాయంగా వాళ్ళకి శిక్షిస్తారు. ఈ కార్ రేస్ లో ఈడీ ఎంట్రీ అయింది. దాంట్లో ఆల్రెడీ ఈడీ ఎంట్రీ అయింది. అంటే సుమారుగా 55 కోట్ల రూపాయలు మన దేశ డబ్బు విదేశాలకు వెళ్ళిపోయింది. విదేశాలకు వెళ్ళాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఈడీకి సంబంధించి ఉండాలి. దానికి కూడా ఖచ్చితంగా అంటే చట్టం దానికి ఎవరు నేరస్తులో శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా పడుతుంది. మన తెలంగాణ అనుకోండి, ఇండియా లెవెల్లో వాళ్ళు ఇంత పెద్ద మోసం చేసింది అనేది బీజేపీ పార్టీ వాళ్ళకు తెలుసు. ఈ రోజు కాదు, ఏటీఎం గా ఉందని 10-12 సంవత్సరాలు మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారండి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది, వాళ్ళు కూడా మీరు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్ని రకాల పర్మిషన్ ఇచ్చిండ్రు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి ఏం ఎంక్వైరీ చేసారు? ఎంక్వైరీలు ఏం తేలింది? నేను ఇచ్చినా ఆయన చెప్తున్నప్పుడు ఇంకేం చెప్పాలి మీకు?
మీకు చెప్పింది కదా, నేనే ఇచ్చిన, నేను చెప్తూనే వచ్చిన. ఏంది నీ లొట్టపిస్ల కేసు ఏంది అని అడుగుతున్నాడు. కూడా మీరు చేస్తామన్నారు సిబిఐకి. మీరు దీనికి కాళేశ్వరం సంబంధించింది వచ్చింది కదా, కాళేశ్వరం కేసు అన్న, ఒక్క నిమిషం. కాళేశ్వరం కేసు మీరు ఓన్లీ 3 ప్రాజెక్టుల మీద ఇచ్చిండ్రు. ఆ 3 ప్రాజెక్టుల మీద ఎప్పుడు ఇచ్చిండ్రు? మీరు ఎంక్వైరీ చేసి ఘోష్ కమిషన్ తీసుకొచ్చి కోర్టుకి ఇచ్చిండ్రు. మీరు కోర్టుకి ఇచ్చే లోపే వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక కోర్టు ఏం చెప్పింది? మీరు ఈ ఘోష్ కమిషన్ ద్వారా వచ్చిన ఏదైతే ఉందో ఎంక్వైరీ, ఆ దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేద్దని స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ స్టే తెచ్చుకున్నప్పుడు అదే కోర్టు ఏం చెప్పింది? 2 వారాల లోపల ప్రభుత్వం మళ్ళీ దీని మీద కేసు వేయండి, మీరు ఇంకొక లాయర్ని పెట్టి అని చెప్పింది. నా దగ్గర రిపోర్ట్ ఉందన్నా, నేను లాయర్ని. మీకు మళ్ళీ కేసు వేయమని చెప్పింది. మీరెందుకే లేదు? 2 ఏళ్ళు ఆడబెట్టి 3 ప్రాజెక్టుల మీద మీరు ఎంక్వైరీ చేసి, అది కూడా మీరు టెక్నికల్ ఎంక్వైరీ చేసి, అక్కడ కరప్షన్ ఎంక్వైరీ చేయకుండా అక్కడ మీరు తీసుకొచ్చి కోర్టులో పెట్టి వాళ్ళు స్టే తెచ్చుకునేదాకా వెయిట్ చేసి, మీరు వాళ్ళని కాపాడుతూ ఈ రోజు వచ్చి సిబిఐకి ఇచ్చిన సిబిఐకి మేము ఎప్పుడు అడిగినాం? ఎప్పుడు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎలక్షన్ల ముంగల 2023కి డిసెంబర్ కంటే ముందు కిషన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ, మా దగ్గర కాళేశ్వరానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర మొత్తం, మీరు కేంద్ర హోంశాఖ మంత్రి గారి దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు ఈ ఫైళ్లు తీసుకుపోయి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకుపోయి సిబిఐకి ఇద్దాము కిషన్ రెడ్డి గారు అని అడిగినరు. అడిగినప్పుడు అప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి. మరి తర్వాత స్వయంగా తనే ముఖ్యమంత్రి అయినప్పుడు, తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు, మరి తను ఎందుకు ఆ సాక్ష్యాలను ముంగల పెట్టలేదు? దాన్ని సిబిఐకి ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు సరి అయిన ఎంక్వైరీ చేయలేదు. నువ్వు మొత్తం కాళేశ్వరం గురించి నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేసినావు? 3 ప్రాజెక్టుల గురించి చేసినావు. అందులో కూడా నువ్వు టెక్నికల్ డిఫాల్ట్స్ గురించే చేసినావు. నువ్వు మొత్తం ప్రాజెక్టు గురించి చేయలేదు. చేయకపోగా కాలయాపన చేసి 2 ఏళ్ళు టైంపాస్ చేసి లాస్ట్ మినిట్లా ఏమంటారు, మొత్తము సర్దుకొని మొత్తము వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకొని ఇక ఇక్కడి నుంచి మూటలు కొంటా పోయి ఢిల్లీలు ఇచ్చుకుంటా, ఆ మూటలు ఎప్పుడైతే మీకు చేరినాయో ఈ కేసుని దివాలా తిప్పించి దీన్ని డైవర్ట్ చేసి దీన్ని మూలకు కూర్చోబెట్టిండ్రు. మీరు సిబిఐకి ఇచ్చినాం. మీరు ఏ రోజైతే కోర్టుకి ఇచ్చిరో ఆ రోజు ఇమ్మీడియట్ గా పోయి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఏమంటున్నానంటే వీళ్ళు చెప్తా ఉంటే ఏముందంటే, ఇవాళ భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాలకు మూల కారణమైనటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ రోజు దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క స్కామ్ చూపించన్నా దమ్ముంటే, ఒక్క స్కామ్ చూపి 11 సంవత్సరాలు వెళ్ళి 12వ సంవత్సరంలో మేము నడుస్తున్నాము. మా మోడీ గారి ప్రభుత్వంలో గీ పలానా మంత్రి ఒక స్కామ్ చేసిండు, కేంద్ర ప్రభుత్వంలో గీ స్కామ్ అయిందని దమ్ముంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపియన్నా. ఏంది ఏదో ఒకటి పట్టగాల్సి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైందంటే ఈ రోజు కర్ణాటకలో గానీ ఉత్తరాఖండ్ లో గానీ మీ స్కామ్లు ఎన్ని స్కామ్లు ఉన్నాయో మీకు తెలియదు అక్క? సునీతక్క చెప్పండి. గాలికి మాట్లాడడం కాదు, ఎఫ్ఐఆర్ అయింది, ఒక వ్యక్తి మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పండి, మా కేంద్ర ప్రభుత్వంలో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పండి అంటున్నా. ఊరికే గాలి మాట్లాడద్దు, చెప్పండి. తెలంగాణ కర్ణాటకలో బ్రాండ్ ఎన్ని స్కాములు చేసిరండి మీరు? ఎన్ని స్కాములు ఎందుకంటే మీరు చెప్తా, నేను గొర్రెల స్కాము, బర్రెల స్కాము, కరెంట్ స్కాము, జిఎస్టీ స్కాము, మొత్తం తెలంగాణ దరిద్రం పట్టించిండ్రు. మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గులేదు. సునీతారెడ్డి గారు ఒక్కసారి మాట్లాడనివ్వండి, ఒక్క నిమిషం అండి. నేను ఏమంటున్నాను మేడం అంటే, నేను ఇందాక రాజేందర్ గౌడ్ గారు మాట్లాడిరు ఈ కార్కి గురించి మాట్లాడారు. స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు కదా 50 కోట్ల రూపాయలు నిజమే మేము ట్రాన్స్ఫర్ చేసినాము. ఎందుకోసం చేసినాము?
ఆ రోజు పరిస్థితికి అక్కడ స్పాన్సర్ లేడు, తిరిగి వాపసు పోయే పరిస్థితి ఉంది. అది వాపసు పోతే మనకు కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరగదు, ఇక్కడ నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు కదా, దాన్ని ఇంకా దాచుకునేది ఏముంది? అది స్కామ్ ఎందుకు అవుతుంది? మేము అక్కడ జరిగినటువంటి ఏదైతే వీళ్ళ ఆబ్జెక్షన్ ఉన్నదో అది మేము ఒప్పుకున్నాం కదా, కరెక్ట్, ఇది ఇచ్చింది వాస్తవమే. ఎందుకు మీ లేక మేము సంస్థలతో దొరకలేదు కదా, మేము రిటర్న్ వచ్చినాయి సంస్థకు, పార్టీకి. ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు అనుకుంటే కదా. ఏమంటున్నారు రాజేందర్ గౌడ్ గారికి, మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మీరు ఒక ఆరోపణ చేసిరు, దాని మీద విచారణ చేస్తున్నారు, దాంట్లో తీర్పు వచ్చినాక మీరు మాట్లాడాలి. కానీ ముందే మీరు జడ్జిమెంట్ చెప్పి ఇట్లా జరిగింది, పైసలు వచ్చినాయి, ఆ పైసలు ఈయన పంచుకుంటు మీలేకి అలా రోడ్ల మీద కొట్టుకుంటలేం కదండి. మొన్న మీ మంత్రి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు స్వయంగా, అయ్యా ఈ జీవో వచ్చింది నాకు తెలియలేదు అంటున్నాడు. పాపం ఆయన పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉన్నది. ఇలా ఒక్కరు కాదండి, ఇవాళ సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, సురేఖ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ మంత్రులు. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఈ విచారణలు ఇప్పుడు సిట్ విచారణ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, దానికి మీరు ఏం చెప్తారు? మేము ఒకవేళ ఈ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే మేము నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దల మీద మేము ప్రతీకార చర్యలు తీసుకోవాలనుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకపోతుండే తెలంగాణలో. కేవలము మేము తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణను భారతదేశంలో ఏ రకంగా నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవాలనేటువంటి ఒక్కటే కోణంలో ఒకే ఆలోచనతోటి ముందుకు పోయినాం. కాబట్టి 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక అద్భుత ప్రగతి సాధించినటువంటి రాష్ట్రంగా జరిగింది. ఇది వీళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళకి పరిపాలన వస్తలేదు, వీళ్ళకి ఆడరాట ప్రజలు అని చెప్పి ఒకటే. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, సునీతారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం. లాస్ట్ కంక్లూడ్ చేద్దాము. ఈ ఎపిసోడ్ మీద బీజేపీ స్టాండ్ ఏంటి అంటారు? బీజేపీ స్టాండ్ అని కాదు మేడం, ప్రతి ఒక్కరు తెలంగాణలో కోరుకునేది ఏంది అంటే, ఎక్కడైతే స్కామ్లు అయినాయో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అందరిని అరెస్ట్ చేయాలి, దాని బాధితులు అందరిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు అనేది క్లియర్, కరప్షన్ అయింది అనేది క్లియర్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది 100% క్లియర్. కాబట్టి ఖచ్చితంగా ఈ వీళ్ళేదో సీరియల్ లాగా సాగదీయకుండా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఇమ్మీడియట్గా చేసేసి, ఈ సిట్ 1 సిట్ 2 అట్లాంటివి కాకుండా మరి సిట్ ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే దాని బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇక్కడ కక్ష సాధింపులు ఏం లేవు మేడం, కక్ష సాధింపులు అనేది ఏమి ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, అందరికి తెలుసు ఎవరు బాధితులు అనేది, ఎవరు ఎంక్వైరీ, ఎవరు ఇది చేయించారు అనేది తన సొంతం కవిత గారే చెప్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తేనే దీనికి ఒక న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను మేడం. అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన లక్ష్మీనరసింహారెడ్డి గారికి, అలాగే రామచంద్ర గౌడ్ గారికి, అలాగే సునీతారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే అరెస్ట్లా లేక కక్ష సాధింపు చర్యలా అని బీఆర్ఎస్ అంటుంటే, ట్యాపింగ్ జరిగిందని కవిత ఒప్పుకున్నాక ఇంకా కక్ష సాధింపులు ఎక్కడి నుంచి ఉంటాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అధికారుల తీరుపై హరీష్ రావు విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు కూడా సిట్ కూడా కేసీఆర్ని విచారించడం జరిగింది, అలాగే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు విచారిస్తున్న అధికారులను రిటైర్ అయినా కూడా వదిలేది లేదని అంటున్నారు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, ఏం స్టెప్ తీసుకోబోతోంది, ఇది